ఉగాది నాడు ఏదన్నా దానాలు ధర్మాలు ఏమన్నా చేస్తే ఫలితం లాంటివి ఏమన్నా చెప్పుకుంటామో మనము? తప్పకుండా. ఎందుకంటే అంత కొత్త ధాన్యం అంతా వచ్చి ఉంటుంది రైతుకి, సంక్రాంతి నుంచే వచ్చి ఉంటుంది. ఇంకా ఏమన్నా మిగిలిన అపరాలు, కందులు, మినువులు లాంటివి కూడా చేతికి అందుతాయి, డబ్బు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు దాన ధర్మాలు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అందులో నూతన సంవత్సరం కదా నాన్న, అదొకటి. నూతన సంవత్సరంలో మనం కొత్తగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఎవరైతే రైతు పరంగా పెద్ద రైతుకి చిన్న రైతులు పనిచేస్తుంటారు వాళ్ళ కింద, వాళ్ళకి ఇదే రోజున కొత్త జీతభత్యాలు మాట్లాడుకోవటం, లోగా ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చేయటం, వాళ్ళకి వస్త్రాలు సమర్పించడం అనేది ఉంటుంది పల్లెటూరు వాతావరణంలో. తర్వాత ఇంకొక విషయం కూడా మనం చెప్పుకుందాం. ఈ ఉగాది రోజునే ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు వాళ్ళ జమా ఖర్చులు రాసుకుంటారు కదా, పుస్తకాలు, ఆదాయం ఎంత అయింది, మనం సామాన్ మెటీరియల్ ఏం కొనుక్కొచ్చాము, దాంట్లో ఎంత ఖర్చు అయింది, మనకి ఆదాయం, దీంట్లో లాభం ఎంత వచ్చింది, ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇచ్చాము, ఏమిటి అని మొత్తం జమా ఖర్చుల పుస్తకాలన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే దస్త్రము అని పిలుస్తారు వ్యాపారస్తులందరూ. కాబట్టి ఇదే ఉగాది రోజున దస్త్రం పెట్టుకోవటం కూడా చాలా విశేషం. అంటే వాళ్ళు బుక్స్ అన్ని తీసుకొచ్చుకుని ఒక అయ్యగారిని నియమించుకుని యథావిధిగా ఆ బుక్స్ కొద్దిగా పసుపు రాచి శ్రీకారం చుట్టి యథావిధిగా ఒక పూజలాగా చేసుకుంటారు. దాన్ని దస్త్రం పెట్టడం అంటారు. ఇప్పటికీ ఏ వ్యాపారస్తులైనా కూడా చేసుకోవలసిన విషయం ఇది, చేసుకుంటున్నారు. ఈ ఉగాది రోజున చేసుకుంటారు, దస్త్రం పెట్టడం అంటారు.